ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో కృష్ణా యూనివర్సిటీలో రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలని ఈ స్ట్రాంగ్ రూమ్ నుంచే మనం డెలివరీ చేయడం జరుగుతుంది. సో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నీ కూడా కౌంటింగ్ పర్పస్కి ఇక్కడికి రావడం జరుగుతుంది. దాని సందర్భంగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారు, నేను అండ్ జాయింట్ కలెక్టర్ గారు అండ్ మిగిలిన ఆర్ఓస్ అందరూ 7 నియోజకవర్గం సంబంధించినటువంటి ఆర్ఓస్ అందరూ కూడా వచ్చి వెరిఫై చేసుకోవడం జరిగింది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ వాళ్ళందరూ కూడా చూపించడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద డిస్కషన్ జరిగింది. ఎస్పీ గారు వాళ్ళ టీం అంతా కూడా కొన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము యూనివర్సిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వారు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని కూడా చెప్పారు. సో దాంతోపాటు ఇక్కడ బయట అంటే మనకి 3 అంచెల భద్రత అనేది ఉంటుంది. ఒకటి 100 మీటర్స్లో, 200 మీటర్స్ అండ్ 300 మీటర్స్లో. ఈ 100 మీటర్స్లో ఎవరు కూడా రావడానికి ఉండదు. అది 200 మీటర్స్ వరకు కూడా ఎవరినైనా అలౌ చేస్తాం, అది కూడా రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మనకి కౌంటింగ్ డిక్లేర్ చేసిన ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా ఫుల్ సెక్యూరిటీ జోన్లో డిక్లేర్ చేయబడుతుంది. కాబట్టి ఎవరు కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడం కానీ ఎట్లాగా కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వెరిఫికేషన్ అనేది రావడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ వరకు ఇప్పుడు వెరిఫై చేసాము, అంతా కూడా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. సో ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే మాత్రం ఇక్కడ లేదు.